హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ పార్టీ అంటేనే ఒక బూర్జువా పార్టీ, చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకున్న పార్టీ అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరున్నా దాని మీద పెత్తనం ఆ కుటుంబాందే, నారా కుటుంబాందే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అయితే రీసెంట్ గా కూటమి ప్రభుత్వం కొలువైన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీ అవడం, నారా లోకేష్ 3 శాఖలకు మంత్రిగా బిజీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం అప్పట్లో సంచలనం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి అంటే చంద్రబాబు కుటుంబం కాకుండా మూడో వ్యక్తిగా, అంటే బయటి వ్యక్తులుగా మూడో వ్యక్తిగా పల్లా శ్రీనివాస్ ఛార్జ్ తీసుకున్నట్టుంది. గతంలో కిమిడి కళా వెంకట్రావు, ఆ తర్వాత అచ్చెన్నాయుడు, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ అనమాట. అయితే మరి నాకు అధ్యక్ష పదవి అయితే కట్టబెట్టింది, కానీ పార్టీకి సంబంధించిన నిర్మాణం ఎట్లా ఉంటది రాబోయే రోజుల్లో? టీడీపీ అంటేనే ఒక పెద్ద బీసీల పార్టీ, గల్లీ స్థాయికి విస్తరించిన పార్టీ, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉన్న, కార్యకర్తల బేస్ ఉన్న పార్టీ. దాన్ని ఎట్లా నడిపిస్తాడు అన్నది ఇప్పుడు ఛాలెంజింగ్ గా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయ పార్టీగానే రిజిస్టర్ అయింది. అయితే తెలంగాణలో కూడా టీడీపీ విభాగం ఉండడంతో జాతీయ పార్టీగా మార్చి చంద్రబాబు కేంద్ర అధ్యక్షుడయ్యారు. ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఏపీలోనే ఈ రోజుకి బలంగా ఉంది. తాజా ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో భవిష్యత్ ఇప్పట్లో డోకా లేదు. అయితే టీడీపీ తెలంగాణ, ఏపీలకు 2 చోట్ల అధ్యక్షులను నియమించడం 2014 నుంచే చేస్తోంది. అధికారంలో లేని తెలంగాణలో పలువురు అధ్యక్షులు మారుతూ వస్తున్నారు. ఏపీలో ఒకసారి అధికారం పోయినా మళ్లీ దక్కడంతో ఇప్పటికీ 3 మాత్రమే మారారు. తొలిగా కిమిడి కళా వెంకట్రావుకు వచ్చింది, తర్వాత అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ కి ఇచ్చారు. ఆయన ఏపీలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. మంత్రి అవుతారనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పదవి బాధ్యతలు తీసుకున్నారు. 2029లో టీడీపీని అధికారం వస్తామని ఆయన చెప్పారు. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కేలా చూస్తామని, ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా నిలుస్తామని అన్నారు. పల్లా శ్రీనివాస్ చురుకైన పార్టీ నేతగా ఉన్నారు. యువకుడు కూడా. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఆ పదవికి న్యాయం చేకూరుతుందని అంటున్నారు. లేకపోతే పార్టీ ఆఫీసులను కూర్చుని పదవి వచ్చిందని చెప్పుకునేందుకు తప్ప ఇంకా ఏం ఉండదని అంటున్నారు. చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్ కాబట్టి జాతీయ స్థాయిలో ఆయన రాజకీయంగా చూస్తే బాగుంటుందని అంటున్నారు. పల్లాకు ఏపీలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అప్పగించి ఆయన ద్వారానే పార్టీ పర్యటనలు చేయిస్తేనే ఆ పదవికి గౌరవం పెరుగుతుందని అంటున్నారు. లేకపోతే 6000 మాదిరిగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా అంటే అధ్యక్ష పదవిని ఇచ్చినంత మాత్రాన అక్కడ పెద్దగా మార్పులే ఉండవు. మొత్తం పెత్తనం అంతా నారా లోకేష్ కు అండ్ చంద్రబాబుకే ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే జస్ట్ ఒక వ్యవహారం అంతే. సో దీని నుంచి పల్లా శ్రీనివాస్ నుంచి అద్భుతాలు ఏమి ఆశించాల్సిన అవసరం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.